ఫ్రెండ్స్, మీరు తెల్లవారుజాముని నేను 3 గంటలకి లెగవాలి లేదా 4 గంటలకి లెగవాలి. కానీ చాలామంది అనుకుని అలారం పెట్టుకుని బద్ధకించి మళ్ళీ అలారం కట్టేసి పడుకుని పోతున్నారు. లెగుద్దామని అనుకుంటున్నారు. కానీ అలారంని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయడమో లేకపోతే దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టడం ఇట్లా చేయడం అలాగా రెగ్యులర్గా ఇప్పటివరకు అలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు మీరు. ఓకే. చాలామంది నేను లెగిసేయడానికి మంచి బద్ధకం ఉండడం వల్ల దాన్ని మళ్ళీ క్లోజ్ చేయడం. ఇట్లా మీరు ఎవరైతే నేను తెల్లవారుజామున ధ్యానం చేయాలి, కానీ నేను చేయలేకపోతున్నాను. అంటే నేను లెగలేకపోతున్నాను దాని అర్థం. నా వల్ల అవ్వట్లేదు. నాకు చాలా బద్ధకం ఎక్కువ. ఎలా చేయాలి? నాకు కోరికైతే ఉంది. నేను తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒక 6 గంటల వరకు తెల్లవారుజామున 3 గంటలు ధ్యానం చేయాలి. లేదా బ్రహ్మముహూర్తంలో లెగిసి బ్రహ్మముహూర్తం అంటున్నాం కదా! బ్రహ్మముహూర్తం మామూలుగా 3:40 నుంచి 5:45 అని అంటున్నారు యూజువల్గా. సో నేను బ్రహ్మముహూర్తంలో లెగిసి ధ్యానం చేయాలి అని అనుకుంటారు, కానీ లెగరు. మరి ఎలా ఎలా మీరు తెల్లవారుజామున లెగిసి ధ్యానం చేయాలి అంటే, జస్ట్ మీరు పడుకునే ముందు గట్టిగా 3 సార్లు నేను తెల్లవారుజామున 3 గంటలకి లేవాలి, నేను తెల్లవారుజామున 3 గంటలకి లేవాలి, నేను తెల్లవారుజామున 3 గంటలకి లేవాలి, అలాగా పైకి చెప్పుకుని 3 సార్లు గట్టిగా పడుకోండి. ఆటోమేటిక్గా 3 గంటలకి మీకు ఎటువంటి అల్లారంతో పని లేకుండా మీరే లెగిసిపోతారు ఆటోమేటిక్గా. అంటే అక్కడ మీరు ఆల్రెడీ వైబ్రేషన్ ఒక థాట్ వదిలేశారు, ఒక వైబ్రేషన్ వెళ్ళిపోయింది ఆల్రెడీ యూనివర్స్లోకి. సో ఆటోమేటిక్గా మీ సోల్ మిమ్మల్ని లేపుతుంది అన్నట్టు. ఓకే. సో ఇది ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. 3 సార్లు బిగ్గరగా పడుకునే ముందు అనుకుని పడుకోండి. నేను 3 గంటలు లెగిసిపోవాలి, లేదా నేను 4 గంటలు లెగిసిపోవాలి, నేను 4 గంటలు లెగిసిపోవాలి, నేను 4 గంటలు లెగిసిపోవాలి. ఓకే. అంటే ఆటోమేటిక్గా మీరు 4 గంటలకు మెలుకువ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. ఇదొక టెక్నిక్. ఓకే. దీన్ని నమ్మి మీరు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా ఎటువంటి అలారం లేకుండా, ఎటువంటి బద్ధకం లేకుండా ఆటోమేటిక్గా మీకు మెలుకువ వచ్చేస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.